క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రమ్మ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, పట్టణ అధ్యక్షులు నాగరాజు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇంద్రమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల హృదయాల్లో ఆయనను శాశ్వతంగా నిలిపాయని పేర్కొన్నారు. ఒక గొప్ప మహానుభావుని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి సభ అధ్యక్షుడు, సోదరుడు, టౌన్ అధ్యక్షుడు నాగరాజు గారికి, గౌరవ డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ గారికి, సోదరి మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి, గౌరవ పెద్దలు మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి, లక్ష్మారెడ్డి సార్ గారికి, దారాసింగ్ అన్న గారికి, పురుషోత్తం సార్ గారికి, సర్దార్ ఖాన్ అంకుల్ గారికి, టౌన్ ప్రెసిడెంట్లకు, ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలకందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకందరికీ, నాతోటి మహిళలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. ఎంత పెద్ద ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇంతవరకు అందరు పెద్దలు చెప్పినట్టు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారి బాటలో మనం అందరము నడుచుకుంటూ పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరము కృషి చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంతవరకు ఈ ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఈ కాలనీకి ఎలాంటి వసతులు కావాలన్నా మన నుంచే అవుతాయి కాబట్టి తప్పకుండా మనమందరము కృషి చేసి కాలనీని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మనకు తాండూరుకి కూడా మన మంచి మనసున్న మహారాజు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. తప్పకుండా వారికి మనము తోడ్పాటుగా ఉండి ప్రతి ఒక్కరము మనం తాండూరుని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.